సిఐటి ఈరోజు సృష్టి చేస్తా ఉంది. ఏ కార్మికుడికి ఎక్కడ ఇబ్బంది జరిగినా కూడా వెంటనే అక్కడ సిఐటి నాయకులు అక్కడ వాలిపోతున్నారు. ఎందుకంటే ఆ కార్మికుడు ఇది అన్యాయం అని చెప్పేసి గొంతెత్తి మాట్లాడే సత్తా ఈరోజు సిఐటి తప్ప దేశంలో ఏ సంఘానికి కూడా లేదని చెప్పేసి ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో పోరాటాలన్నీ చూసినాం. గత ప్రభుత్వంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ ఏర్పడింది. గత 10 ఏళ్ల నుంచి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. 10 ఏళ్ల కాలంలో బీజేపీ అనేక రకాల చట్టాలు మార్పులు చేసింది. కార్మికులు 44 రకాలు ఉన్నటువంటి చట్టాలన్నింటిలో కూడా కుదించేసి 4 కోట్లుగా తీసుకొచ్చింది. దాన్ని కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాటిని కూడా ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగలుతూ ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నది, ముందుండి పోరాటం చేస్తున్నది ఒక సిఐటి అని చెప్పేసి సందర్భంగా చెప్పాలి. ఇదే కాదు, మన ప్రభుత్వంలో చూసినాం పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వం ఎవరికి కూడా పలికే సందర్భాలు లేవు. దాంట్లో మున్సిపల్ యూనియన్ అయితేనేమి, అంగన్వాడీలు అయితేనేమి, 40 రోజులు అంగన్వాడీ సమ్మె, 16 రోజులు మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చేసి వారి సమస్యలు సాధించుకునే జరుగుతూ వచ్చింది. కానీ ఏది కూడా ప్రభుత్వాలు కూడా ఎన్నికల ముందు అనేక రకాల వాగ్దానాలు చేస్తున్నారు. కార్మికులు లేనిదే లేదు, రాజ్యం లేదంటున్నారు. రైతులు లేనిదే రాజ్యం లేదంటారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత వారి సమస్యలు పట్టించుకోవడం లేదు. ఆందోళన చేసినా కూడా పరిష్కరించాల వాళ్ళనే ఆలోచనలో ఈ ప్రభుత్వాలు లేవని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే అనేక రకాల్లో మనం చూసినాం. దాదాపు ఏమైనా అడిగితే కేసులు పెట్టడం, ఏమైనా అడిగితే జైల్లో పంపడం, మహిళలను కూడా చూడరు. అనేక సందర్భాల్లో కూడా జైల్లో పంపిన సందర్భాలను చూసాం. కానీ మేము అడుగుతున్నాం. సుప్రీంకోర్టు చెప్తా ఉంది 26,000 వేతనాలు ఇస్తే గానీ కార్మికుల కుటుంబాలు బతకవలేవు, పౌష్టికాహారం తినలేవని చెప్పి చెప్తా ఉంది. ఆ రకమైనటువంటి వేతనాలు అడుగుతున్నాం. మమ్మల్ని పర్మనెంట్ చేయమని చెప్పి అడుగుతున్నాం. అంటే మీరు చెప్పినట్టు అడుగుతున్నాం. ఇవి అడిగినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గాలు జీర్ణించుకోలేక తప్పుడు కేసులు పెట్టి జైల్లో పంపిస్తున్న పరిస్థితి చూస్తాం. కాబట్టి కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కడా బ్రతికి పెట్టకంటే సందర్భాలు లేవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరించాల్సినాం. ఎందుకంటే గతంలో చూసినాం. కార్మికులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు ఇళ్లకు పోయాయి తప్ప ఎక్కడా బ్రతికి పట్టగట్టే సందర్భాలు అయితే లేవని చెప్పేసి కూడా చెప్పారు. నిన్న కూడా వైసీపీ కార్మికులతో పెట్టుకునేది. ఇప్పుడు వైసీపీ పరిస్థితి కొట్టుమిట్టాడుతూ ఉంది. రేపు 4వ తేదీ ఏ విషయం అనేది కూడా అది కూడా బయటపడే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా రాబోయే కొత్త ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు ఏమున్నాయి, మరి ఏ రకంగా పరిష్కారం చేయాలా, మనం ఏ వాగ్దానం చేసినా ముందు అనే ఆలోచన చేసి వెంటనే ప్రభుత్వాలు ఏర్పడిన వెంటనే కార్మికుల అవసరాలు తీర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా వారి ఆందోళనకు పోకుండా సమస్యలు పరిష్కరిస్తే మంచిదని చెప్పి తెలియజేస్తాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. కార్మికుల పక్షాన్ని నిలబడకుంటే మీరు మీ ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి రాబోయే కొత్త ప్రభుత్వాలు కార్మికుల పక్షాన పనిచేయాలని చెప్పేసి సిఐటి ఆవిర్భావ సందర్భంగా ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున సిఐటి నుంచి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కామ్రేడ్. మరి ఈరోజు సిఐటి అనుబంధ సంస్థమైన మేము ఆంధ్రప్రదేశ్ మెడికల్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్ దీనికి మద్దతుగా ఈరోజు ఇక్కడికి వచ్చినాము. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సిఐటి అనుబంధ సంస్థ కార్మికులకు మెడికల్ అసోసియేషన్ అందరికీ మనం తీసుకున్నాము. మనం ఇక్కడ జరుపుకోవడానికి 54వ తరగతి వచ్చింది కాబట్టి ఇక్కడ జరగడానికి చాలా మంది ఎన్నో త్యాగాలు చేయడం వల్ల మనం ఈ జరుపుకుంటున్నాం. ఎంతోమంది కార్మికులు సాధించడం వల్ల మనం ఇక్కడికి వచ్చాము. కాబట్టి మనం కూడా మన కార్మిక దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. రామలింగారెడ్డి సార్ గారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు అంగన్వాడీ రంగం నుంచి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి రాణిమ్మ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ తరఫు నుండి మేము మద్దతు తెలియజేస్తున్నాము. ఎంతోమంది ప్రాణత్యాగం వల్ల మనం ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. అందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంగన్వాడీ రంగం నుంచి అధ్యక్షురాలుగా మాట్లాడేటువంటి రాణిమ్మ గారికి ఇక్కడికి వచ్చినట్టు వివిధ రంగాల కార్మికులకు, ఉద్యోగస్తులకు, ఆటో రంగం, మెడికల్ రిప్రజెంటేటివ్ అందరికీ కూడా ఈరోజు మున్సిపల్ యూనియన్ తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరుపుకునేదానికి ఎందుకంటే ఈరోజు సిఐటి
54వ ఆయుర్వేద దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఆయుర్వేద దినోత్సవం ఇంత సింపుల్ గా జరుపుకోకూడదు. బహుశా మన ఇంట్లో మన పిల్లలు ఎట్లా పుట్టినరోజు చేసుకుంటాం, ఈ రోజు కూడా CITU పుట్టినరోజు ఆయుర్వేద దినోత్సవం. అన్ని రంగాల మనం చూస్తే 10 రంగాలు ఉన్నారు. మనకు 10 రంగాలకు 10 మంది వేసుకునే కూడా 100 మంది ఈ రోజు CITU అంటే, ఎందుకంటే 54 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే కార్మికుల కోసం స్వాతంత్రం వచ్చి 54 సంవత్సరాలు. అంటే కార్మికుల హక్కుల కోసము కార్మికులు పోరాటం చేసి ఆ రోజు 8 గంటల పని దినము కాపాడేదానికి అక్కడ చికాగో నగరంలో అంతా చిందించి ఒక సొక్క తీసుకొని పైకి ఎత్తి ఇదే మా యూనియన్, ఇదే మా జెండా అని ఆ రోజు ఎత్తిన జెండా ఈ రోజు 54 సంవత్సరాలు అవుతుంది. ఆ జెండా ఎత్తిన జెండా ఇప్పుడు దించకుండా మనందరం కూడా ఆ జెండాను కాపాడుతా ప్రభుత్వాలు మెడలు ఉంచి సమ్మెలు చేసి హక్కులు సాధించుకుంటూ ధర్నాలు చేస్తూ పోరాటాలు చేస్తూ మన జీతాలు పెంచుకుంటూ ఇట్లా ఎన్నో పోరాటాలు చేస్తూ మన 54 సంవత్సరాల నుండి ఆ జెండాను దించకుండా ఈ రోజు పైన రెపరెపలాడిస్తున్నాం. మనందరం ఆ జెండాను మనం ఈ రోజు రెపరెపలాడిస్తున్నాం 54 సంవత్సరాల నుండి. దయచేసి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా మనం రాబోయే కాలంలో జరుపుకోవాలని, ఎందుకంటే ఎక్కువ ఎండలు ఉన్నాయి. ఈరోజు 54వ ఆయుర్వేద దినోత్సవం జరుపుకుంటున్న మన CITUలో ఉండే అన్ని రంగాల నాయకులకి, కార్మికులకి, అందరికీ మున్సిపల్ యూనియన్ నుంచి ప్రత్యేక వందనాలు కామ్రేడ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా మన ఎర్ర జెండానే కనొస్తుంది, కానీ వేరే జెండాలు కనరావు. ఏమంటే కార్మికుల పక్షాన నిలబడేది ఒక ఎర్ర జెండా, అది CITU మాత్రమే.